కరెంట్ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. జీవి ఇంటి వద్ద కోలాహలం. వినుకొండ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇంటి వద్ద శుక్రవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానంతో కోలాహలం నెలకొన్నది. వినుకొండ ఎమ్మెల్యేగా తన ప్రత్యర్థి బొల్లా బ్రహ్మనాయుడుపై 30,276 ఓట్ల అఖండ మెజార్టీతో జీవి ఆంజనేయులు విజయం సాధించారు. భారీ మెజార్టీతో గెలుపొందిన తమ నాయకుడిని కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు వినుకొండ నియోజకవర్గంలో 5 మండలాలతో వినుకొండ పట్టణ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ స్థాయిలో తరలి వస్తున్నారు. దీంతో స్థానిక కొత్తపేటలోని జీవి నివాసం వద్ద గత 3 రోజులుగా అభిమానులతో పండుగ వాతావరణం నెలకొన్నది. ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేరుస్తారని, వినుకొండ పట్టణానికి శాశ్వత తాగునీటి పరిష్కారంతో పాటు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి తాగునీరు అందజేయడం, పల్నాడు ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన వరికుపొడిసెల ప్రాజెక్టును అనతి కాలంలోనే పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజా సంక్షేమానికి, నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన చేస్తానని తెలిపారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రజల అభివృద్ధిలో సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన వినుకొండ ఎమ్మెల్యే శ్రీ జీవి ఆంజనేయులు మరియు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా శరవేగంగా నిర్మాణం జరిగి వైభవంగా పూజలు అందుకుంటున్న మహిమాన్విత లక్ష్మీ సమేత శ్రీ శనీశ్వర స్వామివారి దేవస్థానం నందు 3 సంవత్సరాలు తృతీయ వార్షికోత్సవం వేడుకలు సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు, అర్చకులు జానపాటి పరమేశ్వరరావు మాట్లాడుతూ 3 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మొదటి రోజు గణపతి పూజ, నవగ్రహ మండపారాధన, నవగ్రహ దేవతల షాడోప ప్రచార పూజలు, శ్రీచక్ర నవవర్ణ పూజ, శ్రీచక్ర అభిషేకం, శ్రీ లలిత సహస్రనామంతో కుంకుమ పూజలు, శ్రీ శ్రేష్ఠ లక్ష్మీ మాతా సన్నిధిలో నిర్వహించామని, లోక కళ్యాణార్థం నవగ్రహ హోమం, లక్ష్మీ గణపతి హోమం, శ్రీ సూక్తి, భూసూక్తి హోమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు కూరాకుల రాము, రేవెల్ల శ్రీనివాసరావు, పేరూరు సాయి కుమార్, ప్రసాద్, మల్లికార్జున, శ్రీకాంత్, లక్ష్మయ్య భక్తులు పాల్గొన్నారు. అత్యధిక మెజారిటీతో గెలుపొందిన చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పత్తిపాటి పుల్లారావుని కలిసి శాలువాతో సన్మానించిన గుంటూరు జిల్లా డిఎల్డిఏ చైర్మన్ లగలపాటి వెంకట్రావు, గుంటూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణం నందు శ్రీ బాలగంగా పార్వతీ సమేత అమ్మవారి దేవస్థానం నందు తెలుగుదేశం పార్టీ మహిళలు 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకోవడం జరిగింది.